ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరోసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనము దేవుని యొక్క వాక్యములో మన యొక్క జీవితాలను పరిశీలించుకుంటూ ముందుకి కొనసాగటం అనేది నిత్యము జరగాల్సినటువంటి విషయం. గనక ఆదివారం మనమందరం కలిసి ఈ రీతిగా సహవాసం చేస్తూ ఈ సహవాసంలో దేవుని వాక్యాలను బట్టి మనల్ని మనం పోషించుకుంటూ ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ మనమందరం కలిసి ఎదగటం దేవుని యొక్క చిత్తం. సో అందుచేత ఈ వాక్యాలన్నీ కూడా మన యొక్క హృదయంలో భద్రపరచబడాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని అందించటానికి ఒక విధంగా చాలా సమయాన్ని బలాన్ని వెచ్చించాల్సి వస్తూ ఉంది. ప్రభువు మనల్ని నింపితేనే తప్ప మన దగ్గర ఎటువంటి సందేశము లేదు. గనక దేవుని యొక్క వాక్యములో నుండి ప్రభువు మనకిచ్చేటువంటి ప్రతి సందేశం ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు గనక మనకు దయచేస్తూ ఉన్నాడని మనము గ్రహించి బహు జాగ్రత్తతో ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అంగీకరించాలని నేను కోరుతూ ఉన్నాను. చాలాసార్లు వాక్యముతో మనకున్న పరిచయాన్ని బట్టి దానిని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాస్టర్ గారు అలాగనే మాట్లాడతారు, వాక్యం అలానే చెబుతుంది, కానీ మనం ఇలాగనే జీవించాలి అనేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వారితో మీరు ఏకీభవించి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను నశింప చేసుకోవద్దని నేను మిమ్మలను వేడుకుంటూ ఉన్నాను. ప్రభు మనకి అలాంటి కృప దయచేయాలని నేను కోరుతూ ఉన్నాను. మనం ప్రతి ఆదివారం ఇక్కడ కూడుకునేది మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం, అలానే ఒకరి యొక్క క్షేమాభివృద్ధిని మరొకరు ఆకాంక్షించి మనం ఈ చోట కూడుకుంటున్నాం. గనక ప్రతి ఆదివారం మనకేదో ఇది ఒక ఆచారం అని మనం ఇక్కడ కూడుకోవటం లేదు. లేక ఆదివారం పూట మనం ఇక్కడ కూడుకుంటే వారమంతా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే మూఢనమ్మకంతో మనం ఇక్కడ కూడుకోవటం లేదు. ఇక్కడ మనం కూడుకున్నది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, ఆయనను ప్రేమించి ఆయన వాక్యాన్ని మనమందరం కలిసి ధ్యానం చేసి ఒకరిని ఒకరం ప్రోత్సహించుకోవటానికి మనం ఇక్కడ కూడుకుంటూ ఉన్నాం. గనుక ఆ విధమైనటువంటి సహవాసాన్ని కలిగి మనము దేవుణ్ణి మహిమపరచాలని నేను కోరుతూ ఉన్నాను. నా మాటలు మీకు స్పష్టంగా ఉన్నాయండి? స్పష్టంగానే ఉన్నాయా? నాకైతే చాలా ముద్దగా వినపడుతున్నాయి. అందుకని సహవాసం క్రైస్తవ జీవితంలో అనివార్యం. దానిని నిర్లక్ష్యం చేయటానికే లేదు. కానీ చాలాసార్లు సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం రకరకాలుగా. కొందరు సహవాసాన్ని వేరు ఉద్దేశాలతో చేయటం వలన అది నిర్లక్ష్యం అయిపోతూ ఉంది. కొందరికి దేవుని యొక్క సన్నిధి అన్నా, విశ్వాసుల సహవాసం అన్నా పెద్ద ఆసక్తి ఉండదు. కాబట్టి వారు ఏం చేస్తారంటే ఎప్పుడో వారికి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, లేదంటే లేదు. ఏ కార్యక్రమం లేదు ఈరోజు మనకి అనుకుంటే ఆలయానికి వస్తారు. మరికొంతమంది ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే వారికి ఆదివారం కంటే ఇంకా వేరే కార్యక్రమాలు చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని మనం తప్పకుండా చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని మనం వెళ్ళకపోయినా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. మనం తర్వాత వారితో ఆ విధంగా సహవాసం చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అంత ప్రాముఖ్యం కాకపోయినా మనం పని కల్పించుకొని మరి కొన్నిసార్లు ఆదివారపు ఆరాధనలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మరికొంతమంది ఎలా నిర్లక్ష్యం చేస్తారంటే తగిన సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏం జరుగుద్దంటే వారమంతా వారు ఏవేవో రకరకాలైన పనులు చేస్తారు. ఆదివారం వచ్చేటప్పటికి హడావిడిగా పనులు ముగించుకొని రావాలనుకుంటారు, కానీ అది కుదరదు. ఎందుకంటే ఆదివారం మరి సమయానికే దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి అంటే ఖచ్చితంగా ముందు నుండి ప్రిపేర్ అవ్వాలి. ఆ రోజున
మనం ఏదో హడావిడిగా వద్దాము అంటే అది చాలాసార్లు కుదరని పని. కాబట్టి మన నిర్లక్ష్యం అలా ఉంటుంది. ప్లానింగ్ లేకపోవటం వల్ల నిర్లక్ష్యం చేస్తాం. మరికొన్నిసార్లు పర్వాలేదులే, దేవుని యొక్క సన్నిధి వాక్యం దగ్గరికి చేరుకుంటే చాలు, లేక ఆశీర్వాదానికి చేరుకుంటే చాలు అనేటువంటి ఒక ధీమా పొద్దు కొంతమందికి ఉంటుంది. కాబట్టి వారు ఉదయం లేస్తారు, బజారుకి వెళ్తారు, తీరిగ్గా అన్నీ కోసుకొని వండుకొని చక్కగా అన్నీ అమర్చుకొని ఏదో ఆ టైంకి వచ్చేస్తే సరిపోద్ది అనుకుంటారు అన్నమాట. కానీ అది అంత మంచి వైఖరి కాదు. ముందు రోజే వాటన్నిటిని కూడా మనం సిద్ధం చేసుకొని ఆ రోజు తప్పనిసరిగా దేవుని యొక్క ఆలయంలో మరి సమయానికే ఉండడం అనేది చాలా అవసరం. సమయానికి రాకపోవటం కూడా నిర్లక్ష్య ధోరణిని చాలా చూపిస్తూ ఉంది. ఎందుకు అంటే సహవాసం అనేటప్పుడు రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, మనం దేవుణ్ణి కలుసుకోవటానికి వస్తున్నాం. రెండోది, మన తోటి విశ్వాసులను కలుసుకోవటానికి వస్తున్నాం. మన దేవునితో సహవాసం మనకి కంటికి కనపడదు, కానీ మనం సహవాసం చేస్తాం. మన తోటి విశ్వాసులతో సహవాసం మన కంటికి కనపడుతుంది. మనం వారితో ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం, ఎంత చక్కని సహవాసం చేస్తూ ఉన్నాం, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, వారితో మనం ఎలా ఉంటున్నాం అనేవి మన కళ్ళకు కట్టినట్టుగా కనపడతాయి. సో ఈ రెండు సహవాసాలు మనకి అవసరమే. మనము దేవుని దగ్గరికి వస్తున్నాం, అలానే తోటి విశ్వాసులతో సహవాసం చేయటానికి కూడా వస్తున్నాం. తోటి విశ్వాసులతో సహవాసం చేయటానికి వచ్చినప్పుడు ఈ సహవాసాన్ని మనం ఇంకా మరికొన్ని రకాలుగా నిర్లక్ష్యం చేస్తాం. ఎలా నిర్లక్ష్యం చేస్తామంటే, ఒకరికంటే ఒకరిని తక్కువగా చూడటం వలన, లేక ఇతరుల కంటే నన్ను ఎక్కువగా చూపించుకోవటానికి ప్రయత్నం చేయటం వలన కూడా సహవాసాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నానని అర్థం. అంటే వారు చక్కగా తయారై వస్తారు, వారు ఆలయంలోనికి రాగానే అందరి దృష్టి వారి వైపుకి వెళ్ళాలని కోరుకుంటారు. అప్పుడు ఏం చేస్తున్నామంటే, నువ్వు సహవాసం చేయటం కంటే సహవాసాన్ని చెదరగొట్టేస్తున్నావు. సో అందుచేత మనం సహవాసం చేయలేం, సరికదా. సహవాసం చేసేవారి యొక్క మనస్సులను కూడా పాడు చేస్తాం. సో అందుచేత చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రావాలి. మన వాయిస్ కంటే, మన ప్రవర్తన కంటే, మన అపీరెన్స్ కంటే, మనం చేసే రకరకాలైనటువంటి కార్యక్రమాల కంటే, పర్ఫార్మెన్సెస్ కంటే దేవుడు మహిమపరచబడాలా, ఎదుటి వ్యక్తి నా వలన సంతోషంగా, సమాధానకరంగా, క్షేమంగా అభివృద్ధి చెందాలి అనేది సహవాసంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం. వీటిని మనం ఎప్పుడైతే తృణీకరిస్తామో, లేక వాటిని లక్ష్యం చేయమో, దాని అర్థం ఏంటంటే సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. సో అంచేత ఈ రోజున సహవాసాన్ని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. సహవాసం అనే ఈ మాటకి గ్రీకులో 2 మాటలు వినియోగించారు. ఆ 2 మాటలు మనకి తెలుగు బైబిల్లో కనపడవు, తెలుగు భాషలో. కానీ వాటి యొక్క అర్థం తెలుగు బైబిల్లో మనం చూస్తాం. మొదటి మాట ఎక్లీషియా. ఈ మాట మీరు వినే ఉంటారు, ఎక్లీషియా అనే మాట. ఎక్లీషియా అనే ఈ మాటకి అర్థాన్ని మనం ఇందాక చదివిన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో మనము దాని యొక్క అర్థాన్ని చూస్తాం. 16వ వచనంలో మనకి కనపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో నేను మధ్యలో ఒక వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అనే ఈ మాటకి ఎక్లీషియా అనే మాట వినియోగించారన్నమాట. దేవుడు సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
లేక ఒక సంఘముగా, సమాజముగా కూడిన వారు అసలు ఎలా సమకూర్చబడ్డారో, ఎలా సహవాసంలోనికి తీసుకొని రాబడ్డారో అనే విషయాన్ని ఇది సూచించి మాట్లాడుతూ ఉంది. ఈ ముందు వచనాలను మీరు గమనిస్తే విశ్వాసులు అవిశ్వాసులతో కలిసిపోతూ ఉన్నారు. అది ఈ ముందు వచనాల్లో చెప్పినటువంటి మాట. కాబట్టి విశ్వాసులు అవిశ్వాసులతో కలిసిపోకూడదు. ఎందుకు అంటే, నేను మిమ్మును లోకస్తులలో నుండి ప్రత్యేకపరిచి, లేక లోకస్తులలో నుంచి నేను మిమ్మల్ని పిలిచి ప్రత్యేకంగా ఉండటానికి ఏర్పరచుకున్నాను అని మాట్లాడతాడన్నమాట. ఎందుకు అలా? వారికి మనకి తేడా ఏంటి అని అడిగితే, వారికి నిజ దేవుడు ఇంకను తెలియదు, మీరు నన్ను ఎరిగినటువంటి వారు. ఆ ముందు వచ్చిన అదే చెప్తాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. కాబట్టి మనము ఒక ప్రత్యేకించబడినటువంటి జనము అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇది ఫస్ట్ థింగ్. దేని కొరకు ప్రత్యేకించబడిన వారు? దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారు. ఎందులో నుండి ప్రత్యేకించబడిన వారు? ఈ లోకము నుండి ప్రత్యేకించబడినటువంటి వారు. అంటే దాని యొక్క అర్థం మిగిలిన వారితో మనకిక మాటలు ఉండకూడదు అని కాదు. దాని యొక్క అర్థం మన యొక్క జీవితం, మన యొక్క సహవాసం ఆ ప్రత్యేకతను చాటాలి. ఆ ప్రత్యేకత దేనిని బట్టి వచ్చిందంటే, నువ్వెరిగిన దేవునిని బట్టి నీకు వచ్చినటువంటి ప్రత్యేకత. కాబట్టి నీ దేవుని యొక్క ప్రత్యేకత నీ సహవాసం ద్వారా లోకానికి తెలియపరచబడటం కోసం లోకం నుండి నిన్ను నన్ను వేరు చేసి ఒక ప్రత్యేకమైన జనంగా నియమించాడు. ఇది ఎక్లీషియా అంటే. ఇంకొక మాట కొయినోనియో అనేటువంటి మాట. కొయినోనియో అనే మాట. ఈ కొయినోనియా అనేటువంటి ఈ మాటకి అర్థం ఏంటంటే సహవాసం. లేక ఎలాంటి సహవాసం అంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూస్తాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. అందులో సహవాసము అనే మాట ఉంది. వీరు అంటే ఎవరంటే 40వ వచనంలో ఉంది. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. అలా వేరైపోయిన వారి యొక్క సహవాసమే కొయినోనియా. ఈ సహవాసంలో ఏం జరుగుతుంది? ఈ సహవాసంలో ఏం జరుగుతుందంటే, ఎవ్వరూ కూడా స్వార్థపూరితంగా ఆలోచించరంట. తమకు కలిగినవన్నీ సమిష్టిగా ఏర్పాటు చేసుకొని అందరూ సమానంగా దానిని పంచుకుంటారంట. కాబట్టి ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అనేటువంటివి ఇక సహవాసంలో ఉండవు. అందరూ సమానంగా గౌరవించబడుతున్నారు. అందరికీ సమానంగా అవసరాలన్నీ తీరుతూ ఉన్నాయి. అందరూ కూడా సమానంగా అన్నింటినీ పంచుకుంటున్నారు, సంతోషిస్తున్నారు. ఒకరి వలన ఒకరికి ఆదరణ కలుగుతోంది. ఇది సహవాసం, క్రైస్తవ సహవాసం. కనుక మనం లోకము నుంచి వేరు చేయబడిన వారం. ఎందుకు వేరు చేయబడ్డామంటే, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనంగా జీవించి ఆ ప్రత్యేకమైనటువంటి స్థితికి కారణం దేవుడని లోకానికి తెలియచేయటానికి దేవుడు మనల్ని ప్రత్యేకమైన జనంగా పిలిచాడు అని మనము దీనిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. సో దేవుణ్ణి ప్రేమించేవారు లోకము నుండి వేరైపోతారు. ఇందులో ఉన్నటువంటి విషయం అది. దేవుణ్ణి ప్రేమించేవారు లోకము నుంచి వేరైపోతారు. లోకము నుంచి వేరైపోతారు అనగా, లోకము అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అని
యోహాను చాలా స్పష్టంగా దాని గురించి వివరించాడు. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు అన్నమాట. కాబట్టి అలాంటి ఒక కల్చర్లో నుండి మనం బయటకు వస్తాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనేటువంటి కల్చర్ని విడిచిపెట్టేసి మనం ప్రభువు కోసం ప్రత్యేకంగా జీవించడానికి వస్తూ ఉన్నాం. మరి ఆ కల్చర్ని విడిచిపెట్టేసేటువంటి వారు మరలా అదే కల్చర్ని, అనగా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము అనే ఈ కల్చర్ని, ఈ సంస్కృతిని సంఘం లోపలికి తీసుకొస్తే అది ఇంకా దేవుని సహవాసం కానేరదు. కనుక మనం లోకము నుంచి వేరైనటువంటి వారం. ఎందుకు వేరయ్యామంటే దేవుణ్ణి ప్రేమించాము గనక. దేవుని కొరకు వేరైన వారు దేవుని ప్రేమ చేత సహవాసంలో కట్టబడ్డారు, లేక బంధించబడ్డారు. ఇది ప్రేమానుబంధం. ఈ సహవాసం ప్రేమానుబంధం. ఈ సహవాసం ప్రేమానుబంధం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకొక వచ్చిన భాగాన్ని కూడా మనం చదివాం కదా. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ఒక శాస్త్రి వచ్చి ధర్మశాస్త్రం అంతట్లో ప్రధానమైనది ఏది అని అడిగితే యేసుక్రీస్తు అతనికి 2 సమాధానాలు చెప్పాడు. ఒకటి ప్రధానమైనది ఏంటో చెప్పాడు, రెండోది ప్రధానమైన దాని వంటిదే ఇంకోటి చెప్పాడు. ప్రధానమైనది ఏదంట? దేవుణ్ణి ప్రేమించటం ప్రధానం. ఆ ప్రధానమైన దాని వంటిదే మరొకటి ఏంటంట? నీ పొరుగువాన్ని ప్రేమించటం. రెండు విషయాలు చెప్పాడు అన్నమాట. ఒకటి దేవుణ్ణి ప్రేమించటం అయితే, ఇంకొకటి మనుష్యులను ప్రేమించటం. ఇక్కడ మనం గమనిస్తే మనుష్యులంటే అందరూ వస్తారు, పొరుగువారంటే అందరూ వస్తారు. కానీ సహవాసంలోనికి వచ్చినప్పుడు తోటి విశ్వాసులను గూర్చినటువంటి శ్రద్ధ, ఇవి రెండు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ ఎసెన్షియల్. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తోటి విశ్వాసిని ప్రేమించటం, దేవుణ్ణి ప్రేమించటం ఎంత ప్రాముఖ్యమని తలస్తాడో తోటి విశ్వాసిని ప్రేమించటం కూడా అంతే ప్రాముఖ్యం. దేవుణ్ణి ప్రేమించటం ఎంత అవసరమని భావిస్తాడో తోటి విశ్వాసిని ప్రేమించటం కూడా అంతే అవసరం. ఈ రెండింటికి అంత సంబంధం ఉంది, అంత సంబంధం ఉంది. అందుకనే బైబిల్లో చాలా చోట్ల ఓకే అందరినీ మనం ప్రేమించాలి, బట్ అదే సమయంలో విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి విషయమై నువ్వు శ్రద్ధ తీసుకోవాలని చెప్పాడు అన్నమాట. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారు అంటే ఇదిగో క్రైస్తవ సహవాసంలోనికి వచ్చినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి సంస్కృతిని విడిచిపెట్టి దేవునిని అంగీకరించి సహవాసంలోనికి వచ్చినటువంటి వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చెయ్యాలి అని గలతీ పత్రికలో మాట్లాడితే పేతురు అంటాడు, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి అంట. అందరినీ సన్మానించండి, ఎవరిని తృణీకరించవద్దు, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి. అందరినీ అని చెప్పినప్పుడు లోకంలో ఉన్న ప్రతి మనిషి గురించి మాట్లాడాడు. సహోదరులు అని చెప్పినప్పుడు నీ ప్రక్కన కూర్చుండేటువంటి నీ విశ్వాసిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నీ తోటి విశ్వాసిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమించండి అని మాట్లాడాడు అన్నమాట. మన విశ్వాసము, ప్రేమ ఇవి రెండు కూడా విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నాయి. ఇవి రెండు ఒకదానితో ఒకటి ఐక్యపరచబడిన అంశాలు. వాటిని వేరు చేయలేం.
అందుకే ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి అనేక వాక్య భాగాల యొక్క సారాంశం ఏంటంటే, విశ్వాసి అయిన వాడు ఖచ్చితంగా తన తోటి విశ్వాసిని ప్రేమిస్తాడు. ఒకవేళ తోటి విశ్వాసిని ప్రేమించలేని విశ్వాసి అనే పేరు కలిగిన వాడు ఉంటే అసలు వాడు విశ్వాసి కాదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇవి నా మాటలు కాదు, వాక్యం చెప్పినటువంటి మాటలు. సో నువ్వు విశ్వాసివైతే నీ తోటి సహోదరుని ప్రేమించటం నీ లక్షణం అవుతుంది, నీ ఆధ్యాత్మిక స్వభావం అవుతుంది. ఒకవేళ తోటి సహోదరుని ప్రేమించలేని గుణం నీలో ఉంటే నీ విశ్వాసమే ఒక ప్రశ్నార్థకం. అసలు నువ్వు విశ్వాసివేనా అని బైబిల్ అడుగుతుంది. ఓకే, చూద్దాం కొన్ని రెఫరెన్సెస్. చూడండి, ఈ విశ్వాసానికి ప్రేమకి మధ్య ఎంత సంబంధం ఉందో ఆ సంబంధాన్ని మొట్టమొదట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమని మాట్లాడుతూ ఉంది? ఆ మాట గమనించండి. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరము. ఆ మాటలు మీరు గమనిస్తున్నారా? ఆ పదకూర్పుని గమనించండి. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసము అనగా విశ్వాసము ప్రేమతో కూడినదైతే అది ప్రయోజనకరమైన విశ్వాసం. లేదంటే ఆ విశ్వాసము మృతమైన విశ్వాసం. మృతమైన విశ్వాసము అంటే అర్థం ఏంటంటే అసలు వాడిలో విశ్వాసం లేదని అర్థం. మృతమైన విశ్వాసం అనేది ఇంకొకటి లేదు. మృతమైన విశ్వాసం అంటే విశ్వాసం లేదని అర్థం అన్నమాట. గనక ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరము. అదే అసలైనటువంటి విశ్వాసము. ప్రేమ లేని విశ్వాసమును గురించి నువ్వు ఎంత మాట్లాడినా అది విశ్వాసము కాదు. అందుకే కొరింథీ పత్రికలో అంత చక్కగా చెప్పాడు, నేను ప్రేమ లేనివాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళంనయుందునంతే. కాబట్టి ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసం అవసరం. అలానే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో అక్కడ కూడా ఈ పౌలు ఎఫెసీ సంఘ విశ్వాసులను అభినందిస్తూ ఆ మాటలు చెబుతాడండి. ఎఫెసీ పత్రిక 1:15, ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరిలా మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి, అక్కడ విశ్వాసము అనే చోట 4 అని అంకేసి ఫుట్ నోట్స్లో ఏం రాశాడు? ప్రేమ అని రాశాడు. అంటే ఇక్కడ 2 విషయాలు మాట్లాడాడు. ప్రభువైన యేసునందలి మీ విశ్వాసము, పరిశుద్ధులందరి ఎడల అనగా తోటి విశ్వాసుల ఎడల మీరు చూపుచున్న ప్రేమ. ఈ రెండింటిని గురించి నేను విన్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడన్నమాట. ఇవి 2 ఒకదానితో ఒకటి సంబంధం. దేవుని యందు విశ్వాసము, తోటి విశ్వాసుల ఎడల ప్రేమ. ఇవి 2 ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఇవి 2 ఒకదానితో ఒకటి ఎప్పుడైతే కలిసి ఉన్నాయో అప్పుడు అది నిజమైన విశ్వాసము అని తెలుస్తుంది. కాబట్టి ఆ నిజమైనటువంటి విశ్వాసాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అపోస్తులైన పౌలు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఇలాంటి మాటే కొలస్సీ పత్రిక 1:4లో కూడా రాశాడు. విశ్వాసాన్ని, ప్రేమను గురించి మాట్లాడుతూ రాశాడు. అది మీ తర్వాత చదువుకోండి. దేవుని యందలి విశ్వాసము
ప్రేమగా ప్రతిఫలిస్తుంది. అంటే ఒక వ్యక్తికి దేవుని యందు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము ఎలా వ్యక్తమవుతుంది అంటే ప్రేమ ద్వారా వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తి దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు అనే విషయం బయటకు ఎలా తెలుస్తుంది అంటే తోటి విశ్వాసి యెడల ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు. కానీ మన మెజర్మెంట్స్ వేరు. మన మెజర్మెంట్స్ ఏంటంటే ఒక వ్యక్తి చక్కగా వాక్యం చెప్పగలిగితే మనమేమనుకుంటామంటే ఈ వ్యక్తి నిజంగా విశ్వాసం కలిగిన వాడు అనుకుంటాం. లేక ఒక వ్యక్తి చక్కగా బైబిల్ చదివితే ఈ వ్యక్తి నిజంగా విశ్వాసం కలిగిన వాడు అనుకుంటాం. ఒక వ్యక్తి చక్కగా ప్రార్థన చేయగలిగితే, దీర్ఘంగా చేయగలిగితే ఈ వ్యక్తి యొక్క విశ్వాసం చాలా గొప్పది అనుకుంటాం. విశ్వాసి అవన్నీ చేస్తాడు, కానీ విశ్వాసిని విశ్వాసిగా నిరూపించేవి అవి కావు. విశ్వాసి వాక్యాన్ని చదువుతాడు, విశ్వాసి ప్రార్థన చేస్తాడు, విశ్వాసి సువార్తను ప్రకటిస్తాడు, విశ్వాసి వాక్యాన్ని బోధిస్తాడు. కానీ ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించినంత మాత్రాన వాడు విశ్వాసి అని నిరూపించబడడు. ఎప్పుడు నిరూపించబడతాడంటే ఆ విశ్వాసి తోటి విశ్వాసిని ప్రేమించగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు. ఇక్కడ నేను ప్రేమ అని చెప్పినప్పుడు మంచి కార్యాలను గురించి చెప్పడం లేదు. ప్రేమించేవాడు మంచి కార్యాలు చేస్తాడు, కానీ మంచి కార్యాలు చేసే ప్రతివాడు ప్రేమ కలిగిన వాడు కాడు. ఇవి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించకపోతే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం, చాలా తప్పుగా కూడా అర్థం చేసుకుంటాం. మంచి కార్యాలు చేసే ప్రతి వ్యక్తి ప్రేమ కలిగిన వాడు కాడు, కానీ ప్రేమ కలిగిన ప్రతి వ్యక్తి మంచి కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ దేవుని యందు విశ్వాసము బయటకు ప్రేమగా ప్రతిఫలిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రేమ ఒక విశ్వాస యొక్క జీవితంలో ఎంత అవసరమో దాని గురించి కూడా ఇదే ఎఫెసీ పత్రికలో చక్కగా వ్రాశాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు కలిపే ఉన్నాయి. అయితే ఆ వచనాల్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 సంగతులు చెప్పాడు. ఆత్మను గురించి మాట్లాడాడు, ఆత్మ వలన విశ్వాసకి ఏం జరుగుద్ది మాట్లాడాడు. రెండవది క్రీస్తు గురించి మాట్లాడాడు, క్రీస్తుని బట్టి విశ్వాసకి ఏం సంభవిస్తుందో మాట్లాడాడు. మూడవది ప్రేమను గురించి మాట్లాడాడు, ప్రేమను బట్టి విశ్వాసకి ఏం సంభవిస్తుందో మాట్లాడాడు. ఈ 3 విషయాలు మనకు అక్కడ కనపడతాయి. చూడండి 15వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. సో దేవుని యొక్క ఆత్మ వలన విశ్వాసకి ఏం కలుగుతుంది? బలం కలుగుతుంది. దేవుని యొక్క వాక్య సత్యాలు మన మనస్సుకి అర్థమయ్యేలాగన హృదయంలో అవి నిక్షిప్తమై మన యొక్క ప్రవర్తనను అవి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావితం చేసేలాగన దేవుని యొక్క ఆత్మ పని చేస్తాడు. అది మనకి బలం. రెండవది ఏం మాట్లాడాడు? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని. అంటే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుందంటే మహిమ. అనగా క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మన యొక్క జీవితంలోనికి తీసుకొస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడటం అనేది మనం క్రీస్తుతో చేసే సహవాసం మీద ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు. ఇక మూడవది ఏం చెప్పాడంటే మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి
సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచూ ఉన్నాను. సో సంపూర్ణత లభించాలి, విశ్వాసికి సంపూర్ణత లభించాలి అంటే ప్రేమను ఎక్సర్సైజ్ చేయాలి. అదే చెప్పాడు. దేవుని ఆత్మ మనకి వాక్యపు వెలుగు ద్వారా బలాన్ని కలుగజేస్తే ఆ బలాన్ని బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి మార్చడానికి యేసుక్రీస్తు తన యొక్క మహిమను మనకి ఇస్తూ ఉంటే అది సంపూర్ణత స్థాయికి వెళ్ళాలి అంటే మన మధ్య ప్రేమ వ్యక్తపరచబడాలి. ఆ మాట చెప్పాడు, సమస్త పరిశుద్ధులతో కూడా. అంటే అర్థం ఏంటి? నీ తోటి విశ్వాసులతో కూడా ఏం చేయాలా? ప్రేమను నేర్చుకోవాలా, ప్రేమను అభ్యాసం చేయాలా, ప్రేమను నేర్చుకోవాలా. సో విశ్వాసానికి ప్రేమకు మధ్య ఈ సంబంధం ఉంది. విశ్వాసి సంపూర్ణతలోనికి నడవాలి అంటే ప్రేమ అవసరం. ప్రేమించలేనివాడు సంపూర్ణతకు ఎదగలేడు. కాబట్టి ప్రేమను మనం అభ్యాసం చేయాలని మాట్లాడుతూ ఉంది. అలానే మనం ఇంకా గమనిస్తే ఇదే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో 23వ వచనంలో పౌలు వారిని ఆశీర్వదిస్తూ ఈ మాటే పలికాడు. మళ్ళీని 23వ వచనం, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును. ఆ తర్వాత మాట చూడండి, విశ్వాసముతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగునుగాక. ఆయన ఆశీర్వదించేటప్పుడు కూడా ఆ మాట వినియోగించాడు. ఏంటి? విశ్వాసముతో కూడిన ప్రేమ అనగా ప్రభువునందు నీకున్న విశ్వాసాన్ని బట్టి కలిగేటువంటి ప్రేమ. ఈ ప్రేమ దేవుని దగ్గర నుంచి నువ్వు సంపాదించుకునేది, లేక దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ప్రేమ. అది కలగాలని కోరుతూ ఉన్నాడు. అలానే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మరొక వచనాన్ని మనం చూస్తాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసులకు ఉండాల్సిన ఒక కవచం గురించి మాట్లాడతాడు. చూడండి. ఓకే, ఏం కవచం అండి అది? ఏం కవచం అండి అది? విశ్వాస ప్రేమలను కవచము. కవచము ఒక్కటే, కానీ ఆ కవచము 2 ఎలిమెంట్స్తో తయారు చేయబడింది. ఒకటి విశ్వాసము, ఇంకొకటి ప్రేమ. విశ్వాస ప్రేమలను కవచము. కవచము సింగులర్గా వాడాడు, ఒకటే కవచం. సో ఈ కవచము నిన్ను యుద్ధ భూమిలో కాపాడుతుంది. మనం ఎక్కడ యుద్ధ భూమిలోకి వెళ్తామండి? అసలు మనం ఉన్నదే యుద్ధ భూమిలో. మనం ఉన్నదే యుద్ధ భూమిలో. కాబట్టి ఇవి అవసరం. విశ్వాసం ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. ఇవి 2 కలిస్తేనే నువ్వు సేఫ్గా ఉంటావని ఈ యొక్క విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఫిలేమోన్ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. హెబ్రీ పత్రిక తర్వాత హెబ్రీ పత్రిక ముందు ఫిలేమోన్ పత్రిక. అందులో 4 నుంచి 7, 6 వచనాలు కలిపే ఉన్నాయి. అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. 4వ వచనం మొదటి భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన నా విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు
ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఓకే, ఇంకా చాలా ఉంది, బట్ ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫిలేమోను గురించి పౌలు రాస్తూ ఉన్నప్పుడు 2 విషయాలు మాట్లాడాడు. మొదటిది విశ్వాసం గురించి మాట్లాడాడు, రెండోది ప్రేమ గురించి మాట్లాడాడు. ఇవి రెండు మాట్లాడి 7వ వచనంలో ఎలా చెప్పాడో చూడండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములో నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలుగుచూ ఉన్నది. విశ్వాసి యొక్క జీవితంలో ప్రేమను అభ్యసించినప్పుడు సంఘములోని మిగతా వారికి ఏం కలుగుద్దంట? విశ్రాంతి కలుగుద్దంట, నెమ్మది కలుగుతుందంట, విశ్రాంతి కలుగుతుందట, నెమ్మది కలుగుతుందంట. ఇలాంటి విశ్వాసాన్ని, ప్రేమను సంఘంలో, సహవాసంలో కలిగి ఉండాలని బైబిల్ మనకి చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. అలాగనే తెస్సలోనికే పత్రికలో మరొక వచనాన్ని మనం చూద్దాం. 2వ పత్రిక, తెస్సలోనికైల పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే, అంటే ఇది అవసరమైందే, ఇది న్యాయమే. ఎందుకంటే ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచు ఉన్నది. సో విశ్వాస అభివృద్ధికి సూచన ఏంటి అని అడిగితే ప్రేమలో విస్తరించడం. మీ సంఘం విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ ఉందా అని అడిగితే అవునండి, అభివృద్ధి చెందుతూ ఉంది. ఎలా చెప్పగలిగావు? గతంలో మాకు ఎటువంటి బ్రాంచ్ సంఘాలు లేవు, ఇప్పుడు మేమైతే 5 బ్రాంచ్ సంఘాలు కలిగి ఉన్నాం, విస్తరించింది అంటాడు. ఓకే, గతంలో మేము ఇన్ని కార్యక్రమాలు చేసేవారం కాదు, ఇప్పుడైతే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో మాకు ఇంత డబ్బు వచ్చేది కాదు, ఇప్పుడైతే చాలా డబ్బు వస్తూ ఉంది. ఇదంతా విశ్వాసంలో ఎదుగుదలకి సూచన అని సంఘాలు భావిస్తూ ఉంటాయి, కానీ కాదు. సంఘాలు విశ్వాసంలో ఎదుగుతున్నాయి అనటానికి సూచన ఏంటంటే మీరందరూ ఎదుటివాని ఎడల చూపే ప్రేమ విషయంలో అభివృద్ధి చెందుతున్నారు. ఇది సూచన. తెస్సలోనికైలకు రాసినప్పుడు పౌలు అదే విషయాన్ని రాశాడు. మిమ్మల్ని గురించి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ఇది యుక్తమే, ఇది న్యాయమే, ఇది సరైందే. కారణం ఏంటో తెలుసా? మీ విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఎలా తెలిసింది పౌలు అంటే మీరు చూపించే ప్రేమను బట్టి అంటున్నాడు. మీరు చూపించే ప్రేమను బట్టి. సో సంఘ క్షేమాభివృద్ధి మనం చేసే కార్యాల మీద ఆధారపడి లేదు. The number of programs that we conduct will not decide the growth of the church. కానీ ప్రేమ తెలియజేస్తుంది. సంచేత ఇప్పుడు చూడండి, ప్రేమకిని విశ్వాసానికి మధ్య ఉండేటువంటి ఆ సంబంధం ఎంత గట్టిదో. ఎన్ని వచనాలు చూసాం మనం. అన్ని వచనాలలోనూ ఈ రెంటిని విడదీసి మాట్లాడలేదు, రెంటిని కలిపే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం మీరు గమనించండి. యోహాను తన పత్రికలో రాస్తాడు, ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఎలా అర్థం చేసుకోవాలో యోహానే రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటల్లోనే మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, అంటే నేను విశ్వాసంలో ఉన్నాను అని చెప్పుకుంటూ, నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ, తన సహోదరుని ద్వేషించువాడు, అనగా ప్రేమ లేనివాడు, ఇప్పటి వరకు అంటే వాడు చాలా కాలంగా చెప్పుకుంటున్నాడు, నేను విశ్వాసిని, నేను వెలుగులో ఉన్నాను అని. కానీ ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. చీకటి గురించి ఇంకా మాట్లాడాడు చూడండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, ప్రేమ లేనివాడు లేక ద్వేషించేవాడు చీకట్లో ఉన్నవాడు. ఇంకొక మాట, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడితనము కలుగు చేశాను గనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. ఇది విశ్వాసి యొక్క స్థితి కాదు. విశ్వాసికి తాను ఎక్కడికి పోచున్నాడో అది ఖచ్చితంగా తెలుసు. అదే మన నిరీక్షణ. విశ్వాసి తాను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాడో, లేక తాను ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాడో అతనికి బాగా తెలుసు, నేను దేవునితో ఉంటాను అని. కాబట్టి దేవునితో ఉండటానికి నిర్ణయించుకున్నవాడు తన సమస్తాన్ని వెచ్చించి సహోదరుని ప్రేమిస్తాడు. వాడికి వెలుగు, ఆ వెలుగు దేవుని దగ్గర నుంచి అతనికి వచ్చింది. ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయంలో, ఇదే పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచూ ఉన్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఇది ఎవరిని గురించి మాట్లాడాడు? విశ్వాసులను గురించి మాట్లాడాడు. ఓకే, ఆ నెక్స్ట్ లైన్ చూడండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణమందు నిలిచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పాపమునకు వచ్చు జీతము మరణము, అది 2వ మరణము, నిత్య నరకము. అంటే ప్రేమ లేనివాడు విశ్వాసం లేనివాడే. విశ్వాసం లేనివాడు నరకమునకు వెళ్ళే దారిలో ఉన్నాడు, నరకపాత్రుడు. మరొకసారి మన విశ్వాసాన్ని, మన ప్రేమను రెండింటినీ పక్కపక్కన పెట్టి చూసుకుంటే అసలు ఒక వ్యక్తిగా మనకు దేవునితో ఎలాంటి సంబంధం ఉందో మనకే అర్థమైపోతుంది. ఇందాక ఎలీజయ్య గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా మమ్మల్ని మేము పరిశీలించుకునేలాగా మాకు సహాయం దయచేయి. ఈరోజు పరిశీలించుకోవాలి. నీ విశ్వాసం ఎంత యథార్థమైనదో అది నీ ప్రేమలో తెలుస్తుంది. ఇదే అధ్యాయం ఆ ముందు వచనాలు చూడండి. అక్కడ కయీనుని గురించి మాట్లాడాడు. 3వ అధ్యాయంలోనే 11వ వచనంలో, మనం ఒకరినొకడు ప్రేమింపవలెను అనునది మొదటి నుండి మీరు వినిన వర్తమానం. మనము అంటే విశ్వాసులు ఒకరిని ఒకరు ప్రేమించుట అనేది మొదటి నుండి ఉన్న వర్తమానం. అంటే ఇదేదో కొత్తది కాదు, ఇది చాలా పాతదే, పురాతనమైన ఒక సందేశం. ఎప్పటి నుంచి ఉందో తెలుసా? మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవునై ఉండెను గనుకనే. సో ప్రేమ లేనివాడు దుష్టుని సంబంధి అని మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగిన వాడు దేవుని సంబంధి, ప్రేమ లేనివాడు దుష్టుని సంబంధి. ఓకే, నేను ఇప్పుడు ఒక లిస్టు చదువుతాను. బహుశా ఒక 5 minutesలో నేను ముగించేస్తాను.
ఈ లిస్ట్ మనకి ఏం తెలియజేస్తుందంటే, ప్రేమ కలిగినటువంటి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ప్రేమ కలిగిన వాని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. ఇందాక నేను ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? ప్రేమ చూపించటం అంటే మంచి కార్యాలు చేయటం కాదు అని చెప్పాను. ప్రేమ కలిగిన వాడు మంచి కార్యాలు చేస్తాడు, కానీ మంచి కార్యాలు చేసే ప్రతివాడు ప్రేమ కలిగిన వాడు కాడు. ఎందుకంటే చాలామంది స్వార్థపూరితంగా లాభాపేక్షతో మంచి కార్యాలు చేసేవారు కూడా ఉన్నారు. ఓకే, గనుక మంచి కార్యాలు చేసే ప్రతివాడు ప్రేమ కలిగిన వాడు కాదు, కానీ ప్రేమ కలిగిన వాడు మంచి కార్యాలు చేస్తాడు. అసలు ఇంతకీ సంఘములో సహవాసంలో ప్రేమ కలిగిన వాని ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తే, ఈ లిస్ట్ ఒక 15 రెఫరెన్సెస్ నేను రాశాను. ఇవన్నీ ఒక్కొక్కటి తీసి మనం చదవము, కానీ నేను చదివేస్తాను. మొత్తం అన్నీ కూడా నేను చదివేస్తాను. ఒకవేళ మీకు ఈ రెఫరెన్స్లు కావాలనుకుంటే తర్వాత నన్ను సంప్రదించండి, నేను మీకు ఇస్తాను ఆ రెఫరెన్స్లన్నీ కూడా. మనం ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, ఈ షాపులో దొరికే వస్తువులు అని ఒక లిస్ట్ వేస్తాడు. కొన్నిసార్లు ప్రైస్ లిస్ట్ వేస్తాడు. ఇదిగో ఇది ఎంత ఖరీదు, ఇది ఎంత ఖరీదు, ఇది ఎంత ఖరీదు. అలాగనే ఏ బ్యూటీ పార్లర్కో లేకపోతే ఏ సెలూన్ షాప్కో వెళ్ళారు అనుకోండి, వాడు ఇక్కడ అందించే సేవలు అని ఈ సేవకు ఎంత రేటు, ఈ సేవకు ఎంత రేటు అని వాడు చేసే సేవలన్నీ రాస్తాడు. అలాగనే కొన్ని ఆఫీసెస్లో కూడా ఇక్కడ మీకు లభించు సేవలు అని రాస్తారు. అలాగనే ఒక వ్యక్తి ఆలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ లిస్టు అక్కడ కనపడాల, ఇక్కడ ఈ సేవలు దొరుకుతాయి అని. అవేంటి అంటే, 1 కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి. ఫస్ట్ థింగ్. రెండోది రోమపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, ఒకనిని ఒకడు ఘనత విషయంలో గొప్పగా ఎంచుకొనుడి. ఇవన్నీ ప్రేమతో చేసేటువంటి, ఒకరికి ఒకరు చేసేటువంటి పరిచర్యలు. రోమపత్రిక 15వ అధ్యాయం 7వ వచనం, ఒకనిని ఒకడు చేర్చుకొనుడి అంటే వానికి ఆదరణ కలుగు చేయండి. తర్వాత 4వది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. మనస్సు కలిసి ఉండుడి అంటే ఈ వచనం దగ్గర మనం గమనిస్తే 3 విషయాలు మాట్లాడతాడు. 1, వారి యొక్క అవసరం తీర్చండి అంటాడు. 2వది, వారి సంతోషంతో మీరు కూడా సంతోషించండి అంటాడు. 3వది, వారు ఏడ్చినప్పుడు మీరు కూడా వారితో కలిసి ఏడవండి అంటాడు. అంటే అర్థం ఏంటన్నమాట, అన్ని రకాలైనటువంటి అనుభవాలలోనూ నీ సహోదరునితో పాటు కలిసి నువ్వు నిలవాలి అని అర్థం అన్నమాట. ఓకే, తర్వాత 5వది రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుడి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. అలాగనే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం, ఒకనికి ఒకడు వందనములు చేయుడి. ఒకనికి ఒకడు వందనములు చేయుడి. మనం ఒకరికి ఒకరు ఎదురు పడగానే వందనాలు చేసుకోవటం అవసరం. హేళన సంబంధమైనటువంటి మాటలు వదిలేయాల, వందనములు చేసుకోవాల, ఒకరిని ఒకరు ఘనంగా ఎంచుకోవాలా. ఏమండి, ఘనంగా ఎంచుకోవాలి, వందనాలు చేసుకోవాలి. తర్వాత పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి. ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి అంటే ఒకనికి ఒకడు సేవ చేయండి.
ఓకే, నువ్వు కంఫర్టబుల్గా కూర్చున్నావు, ఎవరో కొత్త వ్యక్తి వచ్చారు, సీట్ కోసం అటు ఇటు చూస్తూ ఉన్నాడు. నువ్వు లేచి ఆ వ్యక్తికి సీట్ చూపించి నువ్వు ఇంకో దగ్గర సర్దుకోగలవా? ఎవరో వచ్చారు, గేట్ దగ్గర నిలబడ్డారు, వారికి లోపలికి ఎలా రావాలో అర్థం కావట్లేదు, నువ్వు గమనించావు, వెంటనే వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టగలవా? ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. కనుక ఒకరికి ఒకరు ఉపచారం చేయండి. తర్వాత గలతీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములను ఒకడు భరించండి. వాడి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను ఎరిగి ఆ వ్యక్తికి నీవు సహాయం చేయాల్సిన అవసరత ఉంది. భారము భరించాల. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉంటారు, వారికి సహాయము ఎక్కడి నుంచి రాదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాంటి వారు నీ సంఘంలో నీ సహవాసంలో ఉన్నారని నీకు తెలిసినప్పుడు వారికి ఏదైనా కొంత సహాయం చేయటానికి నువ్వు ఇష్టపడాలా, భారం భరించాల, ఉపచారం చేయాల. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వారిని మనం పలకరించాలి. రైట్. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ఒకనిని ఒకడు సహించండి. ఒకనిని ఒకడు సహించండి. ఎలా సహించాలంటే వినయముతో సహించండి, దీర్ఘశాంతంతో సహించండి, సాత్వికంతో సహించండి. ఈ మాటలు ఓకే. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఒకనికి ఒకడు లోబడియుండుడి. ఇవన్నీ ప్రేమ వలన జరిగేటువంటి కార్యాలు. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఒకనికి ఒకడు హెచ్చరించుకొనుడి. హెచ్చరిక చేయాలా, ఓ జాగ్రత్త అని. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, ఒకనిని ఒకడు ఆదరించి ఒకనికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనుడి. ఇంగ్లీష్లో ఇక్కడ ఆదరించి అనే మాట దగ్గర ఎంకరేజ్ ఈచ్ అదర్ అని ఉంటుంది. ఓకే. రోమాపత్రిక 14:19, పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుడి. పరస్పర క్షేమాభివృద్ధి, నా వలన నీకు క్షేమం కలవాలా, నీ వలన నాకు క్షేమం కలగాల. ఎడిఫైయింగ్ ఈచ్ అదర్. అలాగనే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అక్కడే ఉంటుంది, ఒకని పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. సమాధానం అలాగనే జరుగుద్ది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం, ఒకని కొరకు ఒకడు కనిపెట్టుడి. ఎవరి మట్టుకు వారు, ఎవరి సోదవారు చూసుకొని త్వరగా వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఒకరి కోసం ఒకరు కనిపెట్టాల. మనమందరం కలిసి ఎదగాల. సో ఈ విషయాలన్నీ కూడా ప్రేమతో చేయవలసినటువంటి విషయాలు. సో సహవాసంలో అది విశ్వాసుల సహవాసం అయితే ఆ సహవాసంలో ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రేమ ఇదిగో ఇన్ని రకాలుగా మనం అభ్యాసం చేస్తాం. క్షమిస్తాం, ఆదరిస్తాం, నిలబడతాం, అంటే వారితో పాటు కలిసి నిలబడతాం, అలానే హెచ్చరిస్తాం, బోధిస్తాం. ఇలాంటి చాలా విషయాలు ఇందులో మాట్లాడాడు అన్నమాట. ఇవన్నీ గనక మనం ప్రాక్టీస్ చేయగలిగితే క్రైస్తవ సహవాసం క్షేమాభివృద్ధి చెందటం ఖాయం. లోకానికి దేవుణ్ణి గురించి మనం చెప్పవలసిన అవసరం లేకుండానే తెలుస్తుంది. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభు, నీకు స్తోత్రములు. నీ వాక్యములను బట్టి మమ్మల్ని హెచ్చరించినందులకు,
నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, నీ వాక్యాన్ని బట్టి మేము చక్కగా నడుచుకోవటం మాకు నేర్పించండి. మా విశ్వాసాన్ని క్రమపరచండి. మా విశ్వాసము ద్వారా బయటకు రావాల్సినటువంటి ప్రేమను మా హృదయములలో నింపండి. మేము ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరికి ఒకరు వెలుగుగా ఉంటూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటూ కలిసి ఎదగటానికి మాకు సహాయం దయచేయండి. మమ్మను బలపరచుమని సంవత్సరాలు, దినాలు గడుస్తూ ఉండగా మేమింకను నూతన పరచబడినట్లు నీవే మమ్మను కనికరించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.